అందరికీ నమస్కారం. మారుతి వండర్స్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు వీడియోలో ఇండియా నుండి మామిడి పళ్ళు మొత్తం ఖత్తర్ దేశంకి వచ్చేసినాయి. మరి ఇండియాలో ధరలు ఎంత ఉన్నాయి, ఇక్కడ వరకు వచ్చేసరికి ఎంత అయింది ధర చూసేయండి. ఇగో ఇండియాలో ఈ ఖత్తర్ రియాల్, ఒక రియాల్కి ఇండియా మన 22 రూపాయలు, 22 రూపాయలు చేంజ్ ఉంటుంది. 22 రూపాయలు, ఇవి 14 రియాలు. ఒకసారి లెక్కేయండి. మరి రకరకాల పండ్లు వాటి పేరుతో సహా ఉన్నాయి. మీకు ఎలా అనిపించింది, ఏంటి వాటి ధర ఎంత ఉన్నది, అక్కడ ఎంత ఉంది ఇండియాలో, ఇక్కడ వచ్చేది ఎంత అయింది, ఒకసారి కంపేర్ చేయండి. 25 రియాలు అంటే 500 పైన కిలో, దాదాపు 600 రూపాయలు కిలో ఇట్లా ఉన్నది. ఇది 400 రూపాయలు కిలో ఇండియా మనీలో. ఇక్కడ 17 రియాలు అనిపిస్తుంది. వాటి పేర్లు వస్తాయి. ఇండియాలో ఇంతవరకు నేను ఇన్ని రకాల పళ్ళు తిన్నాం కానీ ఒక్క అని పేరు తెలియదు. ఇంకా బంగినపల్లి మామిడిపల్లి అనే పేరు ఒకటి విన్నా. 10.5 ఖత్తర్ రియాలలో, అంటే దాదాపు 600 పైన, 15.5 ఇట్లా ఉన్నాయి ధరలు. 22 చేంజ్ ఉంది ఖత్తర్ రియాల్లో. ఒక రియాలకి 22 చేంజ్, 14.5. ఇది ఒక రకం పండ్లు. ఎన్ని రకాల పండ్లు, ఎన్ని రకాలైతే ఇంటికి చూడలే కానీ ఇక్కడ ఒకే దగ్గర ఎన్ని రకాలు వచ్చినాయి. ఇది ఒక దగ్గర మార్కెట్లో. ఇంకా దీని తర్వాత ఇంకో పక్కన మార్కెట్ ఉంటుంది, అక్కడ ఇంకా వెరైటీలు ఉన్నాయి. చూస్తుండోరి ఎట్లా అనిపించింది ఏంటి చెప్పుర్రి. ఇది ఫ్యామిలీ ఫుడ్ సెంటర్ ఉన్నది అక్కడ ఎన్ని రకాలు అనిపించినాయి. మొన్న గురువారం రోజు మార్కెట్ వెళ్తే కనిపిస్తే షూట్ చేసిన పెట్టిన మాత్రం. ఇప్పుడు ఎట్లా ఉన్నాయి పండ్లు, ఇలా ఉన్నాయి. అమ్మ ఎన్ని రకాల పండ్లు ఉంటాయి అనిపించింది నాకైతే. ఒకేసారి ఇంట్లో కలమాడని వాళ్ళం కట్ చేసుకుంది. నాకు పానకతం వచ్చేసి పండ్లు పేర్లు పెడితే అంతా నాకు తెలియదు. బంగినపల్లి మామిడిపల్లి పేరు ఒకటి తెలుసు, ఇక్కడ కలమాడి పండ్లు అంటాము, అవి తెలుసు. ఇన్ని రకాలని చూడండి. మీకు ఎట్లా అనిపించింది ఏంది స్కిప్ చేయకుండా చూడండి. ఇది అయిపోయిందంటే మార్కెట్, దీని తర్వాత ఇంకో మార్కెట్ వెళ్తాం, అక్కడ కూడా తేడా ఏర్పడుతుంది మీకు. ఇప్పుడు పక్కన ఇంకో మార్కెట్ వస్తుంది. ఈ 10.75 రూపాయలు రియాల కిలో, అంటే 250 రూపాయలు, 240 రూపాయలు. 14.75, 300 పైన కిలో. చూస్తే మాత్రం పళ్ళు ఫ్రెష్ మస్తు ఉన్నాయి. 36.75, మరి 800 పైన కిలో. ఇండియా ధర లెక్కేస్తే ఇక్కడ ఏం తినలేం, అట్లా ఉంటుంది పండ్లు. పండ్లైనా కూరగాయల వస్తువులు అయినా ఏదైనా 48, అంటే 1100 పైన కిలో. ఇండియా మీద లెక్కేస్తే ఇక్కడ ఏం తినలేమండి. ఇక్కడ ఖత్తర్ రియాల్లో ఎంత ఉన్నది చూసుకోవాలి, తీసుకోవాలి అంతే. ఇండియాలో అయితే మా దగ్గర అయితే మామిడి తోటలు బాగా తగ్గిపోయినాయి. ఒకప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు బాగా చెట్లు ఉంటుండే, ఇప్పుడు ఎక్కువ లేవు మామిడి తోటలు. ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో ఏంటో కానీ ఇండియా పండ్లు అక్కడనే ఫ్రెష్ ఉంటే మస్తు అనిపిస్తుంది. చూస్తూ ఉండరు, కొద్దిసేపు మ్యూజిక్ వస్తుంది, స్కిప్ చేయకండి. రకరకాల పండ్లు ఎట్లున్నాయి ఏంది చెప్పేసేయాలి. మన ఛానల్ కొత్త విషయం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టేయండి. ఇంకా చూస్తూ ఉండండి. ఈ మామిడి పళ్ళతో పాటుగా ఇంకా ఏమి ఉన్నాయి, ఇంకా వెరైటీస్ ఇంకా చాలా రకాలు ఉన్నాయి పండ్లు. చూస్తూ ఉండరు, స్కిప్ చేయకూడదు. సూపర్ ఉన్నది వీడియో. మాత్రం తప్పకుండా లైక్ చేసి మేమని మన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి, ఎట్లా అనిపించింది ఏంటి అది చూస్తుండండి. ఇక్కడ అరటి పండ్లు ఈ బాక్స్ 500 రూపాయలు మొత్తం. ఇది
2 కిలోలు ఉండొచ్చు అందులో, అట్లా ఉన్నది. దీని తర్వాత పల్లికాయ ఉంటుంది, దానిమ్మ పండ్లు, అవన్నీ మస్తు ఉన్నాయి. ఇట్లున్నాయి ధరలు, మస్తు మండిపోతున్నాయి. దానిమ్మ పండ్లు బాక్స్ ఉన్నాయి. ఇది ఎట్లా ఉన్నది దీని చెప్పేది. మన దగ్గర ధరలు ఇట్లా ఎంత ఉన్నాయి ఏంది ఒకసారి కామెంట్ చేయండి. ఈ దానిమ్మ పండ్లు ఈ బాక్స్ 22 రియల్ అంటే 500 రూపాయలు. పల్లికాయ ఈ పల్లికాయ కూడా ఉన్నది, సెట్ బాక్స్ పెట్టేసారు. ఈ ప్యాకెట్ 4 రియలకు ప్యాకెట్, అంటే ఇండియా వాళ్ళు 90 రూపాయలు. ఇట్లా ఉన్నది పల్లికాయ. ఈ మెత్త ఉంటే ఓపెన్ చేయలే, కానీ ఓపెన్ చేసి మెత్త ఉంటే ఉడకబెట్టుకుంటే ఉడకబెట్టుకుని తింటే సూపర్ ఉంటుంది కదా. మేమైతే అట్లా తిన్నాం ఇంటికాడ. ఇక్కడ ఇట్లా ఉందో ఇది తీసుకోవాలి, ఇట్లా అనిపించినాయి. ఇంకా చింతపండు ఉంటుంది, ఇప్పుడు వస్తుంది చింతపండు, ఫ్రెష్గా చింతపండు మొత్తం ప్యాక్ చేసారు. చింతపండు ఇట్లా ఉన్నది, బాక్స్ ప్యాక్ చేసారు. ఇది బాక్స్ 450 రూపాయలు ఇండియా మనీలో, ఇక్కడ 20 రియాలు. అట్లా ఉన్నది చింతపండు. అంటే ఫ్రెష్గా కొంచెం చెట్టు నుంచి తెంపేటే ఉన్నది, ఫ్రెష్ అనిపించింది. ఇట్లా ఉన్నాయి అబ్బా, ఎట్లా ఉన్నాయి మామిడి పండ్లు అయితే తిరుగుతూ బాక్స్ పెట్టేసారు. మరి బాగా సూపర్ అనిపించింది పండ్లు అయితే. మీకు ఎట్లా అనిపించింది ఏంటి కామెంట్ చేయండి తప్పకుండా. మన ఛానల్ కొత్త ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టేయండి. ఓపికగా చూస్తూ వచ్చారు, మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది అభిప్రాయం. మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చెప్పేసేయండి. మన ఛానల్ ఏమైనా కొత్త విషయం ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టేయండి. ఎట్లా ఉన్నాయి పండ్లు, మామిడి పండ్లు, పల్లికాయ, దానిమ్మ పండ్లు, అరటి పండ్లు అన్నీ వచ్చినాయి కదా. చింతపండు కూడా ఎట్లా ఉన్నది. వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మామూలుగా అభిప్రాయం తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి మాత్రం మర్చిపోవద్దు. పూర్తి వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. మరొక వేళ మళ్ళీ కలుద్దాం.